గత కొంతకాలంగా పహల్గాం తరహా దాడి జరగబోతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి కవ్వింపు హెచ్చరికలు, కవ్వింపు చర్యలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. రీసెంట్గా వెస్ట్రన్ కమాండ్ చీఫ్ కటియార్ కొన్ని విషయాలు చెప్పారు. పహల్గాం తరహా మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్లాన్ చేస్తూ ఉన్నారు, అయినా మనం సిద్ధంగా ఉన్నాం, ధీటుగా బదిలిస్తాము అని చెప్పారు. ఏంటి పహల్గాం తరహా దాడి జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ ఇలాంటి దాడి మరోసారి జరిగితే మనం సిద్ధంగా ఉన్నామా? మన సైన్యం సిద్ధంగా ఉందా? వెస్టర్న్ కమాండ్ అంటారు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీరు, పంజాబు, రాజస్థాన్ ఇదంతా ఏంటంటే వెస్టర్న్ కమాండ్ అంటారు. ఆర్మీలో వెస్టర్న్ కమాండ్, పశ్చిమ కమాండర్ అనమాట. దీనికి అధిపతి లెఫ్టినెంట్ జనరల్ వినయ్ కటియార్ ఒక పెద్ద ఇష్యూని రైజ్ చేశారనమాట. అదేంటి, పాకిస్తాన్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ తీవ్రవాదులు మళ్ళీ ఎల్ఓసి వెంబడిని మళ్ళీ తీవ్రవాదులని ట్రైనప్ అయిన తీవ్రవాదులను పంపించి ఈ పహల్గాం తరహా దాడి ఇంకొకటి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన పెద్ద ఒక స్టార్ట్లింగ్ ఒక రెవల్యూషన్ రివీల్ చేశారన్నమాట. అంటే ఆయన చెబుతూనే ఇంకోటి కూడా అన్నారు, ఈసారి పాకిస్తాన్ అలాంటి పహల్గాం దాడి లాంటి దాడికి వస్తే ప్రయత్నించినా ఏం చేసినా దాడికి పాల్పడితే ఈసారి ఇండియా నుంచి వచ్చే రెస్పాన్సు ఇట్ విల్ బి మోర్ దాన్ ది రీసెంట్ ఆపరేషన్ సింధూర్ కంటే చాలా తీవ్రమైన ప్రతిఘటన మేము ఇవ్వబోతాం అని చెప్పారు. దీనికి ఒక్కరోజు ముందే ఇండియన్ నేవీ మా అడ్మిరల్ ఒక విషయం చెప్పారు. నేవీ చీఫ్ అనమాట. ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే పాకిస్తాన్ ఇంకా సీజ్ ఫైర్కి రాకపోయే ముందు, సీజ్ ఫైర్ కాకుండా అది దాడికి పాల్పడితే ప్రతిస్పందిస్తే నేవీ అక్కడ అలర్ట్ అయి ఉంది. నేవీ అలర్ట్ అవ్వడంటే ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, తర్వాత నేవీ వందలాది షిప్స్ అక్కడ కరాచీ పోర్ట్ని, గ్వడార్ పోర్ట్ని అటాక్ చేయడానికి సంసిద్ధంగా ఉంది. అందుకే పాకిస్తాన్ భయపడి సీజ్ ఫైర్కి మోకాళ్ళ మీద నిలబడి మనల్ని అడిగింది, నేవీ అటాక్ని భయపడి అని ఆయన ఒక విషయాన్ని చెప్పారు. తర్వాత చూడండి, గత కొన్ని రోజులుగా ఎన్నో ఆపరేషన్ సింధూర్లో మనం చేసిన ఘనకార్యాలు చెప్తున్నాం. పాకిస్తాన్ కోల్పోయింది, అది చెప్పుకుంటుంది. ఇప్పుడు ఇలాంటి దాడి ఇంకోటి జరిగితే ప్రతిస్పందన ఎలా ఉంటుందో భారతదేశం చెప్తుంది. అసలు ఎలా ఉంటుంది? ఒకవేళ పహల్గాం లాంటి దాడి పాకిస్తాన్కి పాల్పడితే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ద రెసిస్టెన్స్ పోరు, ఈ కసూరి అనేవాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, మేము ఇంకో దాడి చేస్తాం, ఎందుకంటే మాకు ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం వాళ్ళు ఆపేసి ఇండస్ వాటర్ రివర్ లేదు, మేము చెయ్యాలి, మాకు దిక్కు లేదు, అవసరమైతే ప్రాజెక్టులు పేల్చేస్తాం అని చెప్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లాగేసుకుంటాం మొత్తం అని ఇంకో తీవ్రవాది చెప్తాడు. పాకిస్తాన్ అపోజిషన్ లీడర్ చెప్తాడు, రక్షణ శాఖ మంత్రి చెప్తాడు, వాళ్ళ విదేశాంగ మంత్రి చెప్తాడు, అసీం మునీర్ చెప్తాడు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. వాళ్ళు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. అందువల్ల దాడి జరగదు అనేది మనం ఎప్పుడూ ఊహించుకోకూడదు. దాడి జరిగిద్ది, ఎందుకంటే దిక్కు లేదు. పాకిస్తాన్ ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఆర్మీకి ఎగనెస్ట్గా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు లాహోర్ మండిపోతుంది, కరాచీ ఎన్నో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అక్కడ ఫార్మర్స్ వేలాది మంది, పంజాబ్, సింధ్ అగ్రికల్చరల్ రిచ్ ప్రావిన్సెస్లో అక్కడ తిరుగుబాట్లు జరుగుతున్నాయి, రైతుల తిరుగుబాట్లు. ప్రైమ్ మినిస్టర్ కూతుళ్ళని రోడ్ల మీద పరిగెట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయాలి, కాబట్టి తిరుగుబాటు జరిగిద్ది. మన మీద పహల్గాం లాంటి దాడి ఇంకోటి జరిగిద్ది. మరి దాడి జరిగితే ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇంపార్టెంట్. అదాంపూర్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు, ఒక్క బుల్లెట్ పేలినా మేము దాన్ని యుద్ధంగా ప్రకటిస్తాం, యుద్ధంగా ట్రీట్ చేస్తాం, కాబట్టి నువ్వు ఒప్పుకోమని ప్రైమ్ మినిస్టర్ మోడీయే ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ కొత్త పాలసీని రచించారు. ఆపరేషన్ సింధూర్ గ్రేట్నెస్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గ్రేట్నెస్ ఏంటంటే, పాకిస్తాన్కి సంబంధించి అంతకుముందు తీవ్రవాదులు దాడి చేసి వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు ప్రతి తీవ్రవాద దాడిని మేము యుద్ధంగానే పరిగణిస్తాం. అది దౌత్య విధానంలో వచ్చిన మార్పు పాకిస్తాన్కి ఎగనెస్ట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ. అదే మోడీ ఎరా అని మనం చెప్పవచ్చు, దౌత్య విధానంలో రక్షణ విధానం అని చెప్పవచ్చు. ఇప్పుడు వినయ్ కటియారు ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ చెప్పింది ఏంటంటే, అదేవిధంగా జనరల్ సిడిఎస్ జనరల్ చౌహాన్ చెప్పింది కూడా ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ ప్రతిస్పందిస్తే తీవ్రవాద దాడికి పాల్పడితే ఎల్ఓసి వెంబడి భారతదేశం సుమారు 2000 నుంచి 3000 క్షిపణులని రెడీ పెట్టింది. బ్రహ్మోసులు ఏదో 1-2 కాదండి, వేల క్షిపణులు రెడీ పెట్టింది బ్రహ్మోస్ క్షిపణిని. తర్వాత S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ పెట్టింది, ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ పెట్టింది. ఎన్నో ఎయిర్ డిఫెన్స్ 3 లేయర్ ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి. ఎంతో అద్భుతంగా మనం రెడీ చేసి పెట్టామన్నమాట. ఎయిర్ బేస్లు రెడీగా ఉన్నాయి. రఫేల్ కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఆల్రెడీ మనం MiG-21 బట్టి ఇప్పుడు మార్క్ 1, మార్క్ 2 లాంటి తేజస్లు కొన్ని వందలు వెళ్ళబోతున్నాయి ఎయిర్ ఫోర్స్లోకి, ఆల్రెడీ వెళ్తున్నాయి ఒక డజన్ల కొద్దీ. సో ఆపరేషన్ సింధూర్లో May 7, May 10తో పోలిస్తే ఇప్పుడు ఆర్మీ చాలా పటిష్టమైపోయాం, మేము
చాలా పటిష్టం. బీఎస్ఎఫ్ అయితే డ్రోన్ ట్రైనింగే మొదలుపెట్టాం. ప్రతి వాళ్ళకి డ్రోన్ తెలుసు ఇప్పుడు. సో పాకిస్తాన్ మా మీద చేయలేదు, మేము ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం, ఇప్పుడు చేస్తే అటాక్ చేయని చెప్తుంది. అదేవిధంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మనం పాకిస్తాన్ యుద్ధం కూడా అక్కడ మనం ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తున్నాం పరోక్షంగా. సో తాలిబాన్ అటు వస్తుంది, ఇంకా పాకిస్తాన్ తట్టుకోలేదు. కాబట్టి నువ్వు అటాక్ చేస్తే చెయ్యి, ఈసారి పాకిస్తాన్ సర్వం నాశనం. అందుకనే మ్యాప్లో కూడా ఉండదని ఆర్మీ జనరల్ ద్వివేది గారు జైపూర్ నుంచి చెప్పింది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా మేము చేస్తాం. కానీ ఇండియా ఉపేక్షించకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో తీవ్రవాదులు అనేవాళ్ళు వాళ్ళ తర్వాత జరిగే పరిణామాలు వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ పాకిస్తాన్ ప్రజలకి ఏమైంది వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు తీవ్రవాదులు. కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తారు. వాళ్ళ పగ, పాము పట్టిన పాలు తాగిన మనం పాలు పట్టించిన పగతోనే రగిలిపోద్ది. నాగుపాము కోబరాలా ఉంటారు దరిద్రులు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మన మీద అటాక్ చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ రెడీగానే ఉండాలి. మనం రెస్పాన్సిబుల్ స్టేటు, అది ఫెయిల్డ్ స్టేట్. కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తారు, వాళ్ళు పోయేది ఏమీ లేదు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యుద్ధం చేయకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాను, రష్యా, ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుని ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మనకు అసలు నష్టం లేకుండా ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లకుండా చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు, చాలా అంశాలకు సంబంధించి